సార్ 'విజయ్ దేవరకొండది' 'కింగ్డమ్' మూవీ నుంచి ఒక టీజర్ అయితే వచ్చింది. సో, టీజర్ చూసాక ఫ్యాన్స్‌కి గానీ, ప్రేక్షకులకు కానీ ఎక్స్‌పెక్టేషన్స్ వేరే లెవెల్‌కి వెళ్ళిపోయాయని చెప్పొచ్చు. సో, అసలు టీజర్ చూసాక మీకేమనిపించింది? మీ స్పందన ఏంటి దీని మీద? టీజర్ అనేది టైటిల్ టీజర్‌గా రిలీజ్ చేశారు. టైటిల్ కూడా ఇప్పుడే అనౌన్స్ చేశారు. టైటిల్‌తో పాటు చిన్న విజువల్ ఎలా ఉండబోతుంది సినిమా అనేది. ఒక నిమిషం 56 సెకన్లు ఉంది ఇది. దీన్ని వాయిస్ ఓవర్‌తో విజువల్ ఫీస్ట్‌లా ప్లాన్ చేశారు. లాస్ట్‌లో దేవరకొండ డైలాగ్ ఒకటి ఉంటుంది. తగలబెట్టేస్తాం మొత్తం అని చెప్పేసి దేవరకొండ డైలాగ్ ఉంటుంది. విజయ్ దేవరకొండ డైలాగ్. వాయిస్ ఓవర్ చెప్పడంలో ఒక క్యూరియాసిటీ తీసుకొచ్చారు. ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక హీరోతో ప్లాన్ చేశారనమాట. ఎన్టీఆర్ తెలుగు టీజర్కి వాయిస్ ఇచ్చాడు, హిందీలో రణబీర్ కపూర్ ఇచ్చాడు, తమిళ్లో వచ్చి సూర్య చేశారు. దీంట్లో వాళ్ళు వాడిన పదాలని ఏదైతే ఉన్నాయో ఒక సామ్రాజ్యంలో జరిగే ఒక అంతర్యుద్ధం లాగా ఉంది అది. ఒక కొత్త నాయకుడి కోసం లేకపోతే అని చెప్పేసి దాంట్లో కొన్ని పదాలు పడ్డాయి. మనం విజువల్గా చూస్తే చాలా గ్రాండీర్గా చేశారు. నాకు తెలిసి ఇప్పటి వరకు చేసిన విజయ్ దేవరకొండ సినిమాలన్నింటిలో కూడా భారీ ఖర్చు పెట్టారని మనకు అర్థమవుతుంది. ఆ ఖర్చు తెర మీద కనిపిస్తుంది. గౌతమ్ తెన్నూరు ఆయన రైటింగ్ ప్లస్ డైరెక్షన్ ఆయనే చేస్తున్నారు. అనిరుద్ధ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆ టీజర్కి మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అనిరుద్ధ్ మ్యూజిక్ అంటే ఎంతో కొంత విజువల్కి యాడింగ్గా ఉంటుంది. అది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి జనాల్లో కూడా. అదే ఎక్స్పెక్టేషన్స్ ఈ ప్రాజెక్ట్ మీద ఉంది. మార్చి 28 రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. విజయ్ దేవరకొండ లుక్ అయితే చాలా సర్ప్రైజింగ్గా ఉంది. తను చేసినటువంటి గత చిత్రాలకి దీంట్లో భిన్నమైన లుక్లో కనపడుతున్నాడు. అని ప్రజెంటేషన్ కూడా అలా ఉంది, పర్ఫార్మెన్స్ అలా ఉంది. కాకపోతే ఒక కొన్ని సామ్రాజ్యాన్ని కొత్త ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేశారు ఇక్కడ. రక్తపాతము, కొత్త ప్రపంచము, ఒక అంతర్యుద్ధం లాగా కనపడుతుంది. ఒక లైక్ కేజీఎఫ్ కానీ లేకపోతే రెఫరెన్స్లు చూసుకుంటే ఆ టింట్ చూసుకుంటే కేజీఎఫ్ టింట్లో ఉంది. సలార్ కానీ ఆ టింట్లో మొత్తం ఇప్పుడు సలార్ అయినా ఒక సామ్రాజ్యం కోసం యుద్ధం జరిగింది, కేజీఎఫ్ అయినా ఒక సామ్రాజ్యం కోసం యుద్ధం జరిగింది. ఒక సామ్రాజ్యంలో ఒక కొత్త కింగ్ ఉద్భవించాడు అక్కడ. అట్లానే నాకు తెలిసి ఇది కూడా వైడ్ స్కేల్, అంత స్కేల్ ఉన్న సినిమాలా కనపడుతుంది. బట్ గతంలో మనం పాన్ ఇండియా సినిమాకి రిలీజ్ అయినటువంటి లైగర్ మనకి బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణమైన పరాజయాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాని మీద. చాలా భారీ ఎత్తున ఖర్చు పెట్టి తీశారు ఆ సినిమాని కూడా. అది నిరాశపరిచింది. మళ్ళీ ఇది ఒకసారి పాన్ ఇండియా సబ్జెక్ట్తో ఆయన రావటం, దీనిపైన చాలా ఆశలు అయితే పెట్టుకున్నాడు. చాలా కష్టపడ్డాడు. బాడీ మోల్డ్ దగ్గర నుంచి, హెయిర్ కట్ దగ్గర నుంచి కూడా తను మార్చుకున్నాడు విజయ్ దేవరకొండ. కాస్త కొత్తగా కనపడుతున్నాడు. ఎంతైనా ఈ సినిమా చూస్తుంటే మట్టికి మళ్ళీ మాస్ ఫార్ములా నమ్ముకున్నాడు. మాస్ ఫార్ములా నమ్ముకున్న వాళ్ళకి ఈరోజు పాన్ ఇండియా రేంజ్లో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో విజయ్ కూడా ఒక మంచి విజయం కోసం ఈ టీజరు, ఈ సినిమా దోహదపడుతుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ సినిమా వస్తున్నా కానీ ఇండియా వైడ్గా ప్రతి ఇండస్ట్రీ కూడా ఒక లుక్ అయితే వేసి ఉంచుతున్నారు. నెక్స్ట్ ఏ స్టార్ సినిమా రాబోతుంది ఏంటి అనేది అబ్జర్వేషన్లో అయితే ఉంది. ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఒక క్యూరియాసిటీ ఉంది. ఆడియన్స్ ప్రిపేర్ అవుతున్నారు, చూడటానికి ప్రిపేర్ అవుతున్నారు. కంటెంట్ ఏమాత్రం ప్రామిసింగ్గా ఉన్నా కానీ సినిమాకి మంచి కలెక్షన్స్ ఇస్తున్నారు. సినిమాకి బ్లాక్ బాస్టర్ చేస్తున్నారు. చాలా సినిమాలు ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చాలా సినిమాలు చూసాం మనం. ఈ వరవడిలోని విజయ్ కూడా పాన్ ఇండియా టైటిల్ టీజర్ మాత్రమే మనం చూసాము. ఇంకా చాలా కంటెంట్ రాబోతుంది. అనిరుద్ధ్ మ్యూజిక్ పాటలు రాబోతున్నాయి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ప్రమోషన్ అదే ఇప్పుడు వర్కౌట్ అవుతుందో మనం చూడాలి. సితారా బ్యానర్లో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా బ్లాక్ బాస్టర్స్ మనం చూసాం. గతంలో చూసుకున్నట్టయితే లక్కీ భాస్కర్ దగ్గర నుంచి కానీ దాని తర్వాత వచ్చిన సినిమాలు, మిగతా సినిమాలన్నీ కూడా సితారా కాంపౌండ్ నుంచి వస్తున్నాయి. అంటే ఒక ప్రామిసింగ్ ఉంది. మన డాకు మహారాజ్ కూడా మంచి సక్సెస్ ఇచ్చారు సితారా బ్యానర్ నుంచి. సో ఆ వరవడి కొనసాగుతుంది. విజయ్ కూడా ఆయనకు కెరియర్లో బెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇస్తారని చెప్పి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ కంటెంట్ కూడా అలా ఉంది. విజయ్ ఫ్యాన్స్ అయితే నాకు తెలిసి, నా అభిప్రాయం, ఒక హిట్ అయితే ప్రామిసింగ్గా ఉంది. విజయ్ ఫ్యాన్స్ అయితే ఒక హిట్ వాళ్ళ ఖాతాలో పడే అవకాశం అయితే ఉంది.